జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈరోజు మా ఇంట్లో ఒక వింత జరిగిందనమాట. అదేంటంటే అది మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. నేను పూజ అయితే అయిపోయిందండి. ఈరోజు మా పెరట్లో నేను కివి అనుకొని తెచ్చిపెట్టానండి. ఈ చెట్టు చూడండి, ఇదిగో కనబడుతుందా? నా వెనకాల ఉంది. ఇదిగో ఇది కివి అనుకొని తీసుకొచ్చి పెట్టానండి. కాతే ఇది వేరే రకం ప్లాంట్ అయిపోయింది. ఈ ప్లాంట్ ఏంటో కూడా నాకు తెలియదు. కాయలు కూడా ఈరోజే వచ్చినాయండి. సాంబార్కి నైవేద్యం కోసం అయి ఉంటుంది. ఈ రోజునే వచ్చిందనమాట. ఇంకెందుకు ఆలస్యం, ఆ కాయలు హార్వెస్ట్ చేసేసుకుందాం మనం. ఇగోండి ఈ కాయలు, ఇవి పచ్చిగా ఉన్నాయి అన్నమాట. ఇదిగో ఇక్కడ రెడ్గా వచ్చింది చూడండి, ఒకటి చిన్న చిన్న కాయల్లాగా వచ్చినాయి. ఇవి ఫాల్సా కాయలు అంటండి. నాకైతే తెలియదు. ఇప్పుడే ఇమేజ్ సెర్చ్ చేశాను నేను ఇంకా కివి వచ్చేస్తుంది, కాయలు కాసేస్తున్నాయి, పూత వచ్చేసింది అనుకున్నాను. ఇవి పూత వచ్చినాక సడన్గా ఒక్కసారిగా ఈ కాయలు ఇలా చిన్నగా వచ్చేసినాయండి. అందుకని ఇక చూపిద్దాం. అయితే నాకు కూడా సాటిస్ఫాక్షన్ ఏనండి. నాకు అసలు ఈ చెట్టు ఏంటో కూడా తెలియదు. కాయలు ఆ చెట్టు పెట్టేసి కాయలు కాయించేసేసాను చూడండి, అదే నాకు వండర్ అనమాట. ఈరోజు స్వామివారికి నైవేద్యం చేస్తాను. అయితే ఇదిగోండి, ఇక్కడైతే మాత్రం రెడ్ కలర్లో వచ్చినాయి అనమాట. ఇవి బ్లాక్గా కూడా అవుతాయండి. ఇట్లా వచ్చినాయి. అయితే 2 days అయితే నల్లగా అవుతాయి, తీయగా ఉంటాయంట. ఇందాడే నెట్లో సెర్చ్ కొట్టాను, నేను మన యూట్యూబ్లో సెర్చ్ కొట్టాను అనమాట. ఫాల్సా కాయలంట. అయితే నేనైతే కివి అనుకొని చాలా హోప్స్ పెట్టేసుకున్నానండి. పూత వచ్చేసేటప్పటికి ఇదైతే ఆ కాయలు అయినాయి అనమాట. అయితే బాగున్నాయి. నేను ఒక కాయ కోసాను, అంటే ఏంటి కాయ అని చెప్పేసి నేను పండుని అని అనుకుని సార్ గారు నేను చూసి ఇంకా నేను ఒక కాయ తీసాను. అయితే ఈ రెడ్గా ఉన్న కాయ అయితే తిన్నాను అనమాట. పుల్లగా ఉంది లైట్గా, పండితే మాత్రం తీయగా ఉంటాయంట. చూద్దాం పండిన తర్వాత ఎలా ఉంటాయి. రాముడి వారి పూజ అయితే అయిపోయిందండి. మన పెరట్లో కాసినటువంటి స్టార్ ఫ్రూట్ ఫాల్సా న్యూ కాయలు అనమాట. ఇక నైవేద్యం. ఇది మా పూజా మందిర్. పానకం సూపర్, వడపప్పు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం చేయకుండా ఉండమాకండి ఫ్రెండ్స్. అందరూ కూడాను శ్రీరామనవమి బాగా చేసుకోవాలని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.